మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఏ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. మరి పెంతెకొస్తు పండగ దినాన యేసు ప్రభు శిష్యులు ఇంకా కొంతమంది, ఒక 120 మంది ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు పెంతెకొస్తు పండగ దినాన ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ భాషలతో మాట్లాడారు. వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యి, అరే వీళ్ళేంది మన భాషలతో మాట్లాడుతున్నారు అనుకున్నారు. కొంతమంది వీళ్ళు మత్తులతో ఉన్నారు, మద్యంతో ఉన్నారు అని కొంతమంది అనుకున్నారు. ఆ దినాన పేతురు ఒక మంచి ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసి అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలందరితో, మీరు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి, బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది. ఇది మీకును, మీ పిల్లలకును, మీ పిల్లల పిల్లలకును అనుగ్రహించబడుతుంది. ఇది వాగ్దానంగా ఆయన ప్రకటించాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తారంటే, ఎవరిలో ఉంటారంటే, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారిలోనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉంటాడు. కనుక మనము పరిశుద్ధాత్మను మన హృదయంలో స్థానమిచ్చే వారిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో లేకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు, నిత్యరాజ్యం వెళ్ళలేవు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, నిన్ను విడిచిపోడు. ఒక్కసారి నీలోకి వచ్చినాక ఇక పోడు, ఎప్పుడు నీతోనే ఉంటాడు. నువ్వెప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనే నువ్వు గ్రహించి నీ జీవితాన్ని కొనసాగించాలి. ఏదో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి పోయేవాడుగా ఉన్నాడు. ఒకసారి నీలోకి వచ్చాడంటే ఇక పాడు. కానీ చాలా మందికి అది తెలియక ఏదో ప్రార్థన చేసినప్పుడు, ఏదో ఇట్లా స్టేజీల మీద ఉన్నప్పుడు, లేకపోతే ఏదో కేకలేస్తానో పరిశుద్ధాత్ముడు వస్తారని అనుకుంటారు. ఇది తప్పు. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినాక ఇక నీలో నుండి వెళ్ళడు, నీతో ముద్ర వేస్తాడు, ఇక నీలోనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు పాపం చేయలేవు, తప్పు చేయలేడు. ఎందుకంటే ఆయన మనలో ఉంటే మనల్ని సరిచేస్తూ ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనేది ఆయన మనలో ఉండి మనకు నేర్పిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి తెలియటం లేదు. అసలు వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఎప్పుడో ప్రార్థన చేసినప్పుడే ఉంటాడు అనుకుంటున్నారు, లేకపోతే వాక్యం చెప్పినప్పుడే ఉంటాడు అనుకుంటున్నారు, లేకపోతే ఉపవాసాలు ఉన్నప్పుడే ఉంటారు అనుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటావో, పాపాలు ఒప్పుకుంటావో, అప్పుడే నీలోని పరిశుద్ధాత్ముడు వస్తాడు. కనుక మనం చదువుదాం, మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు
రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు చదువుదాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాపము విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసుని లేపిన వాడి ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 9వ వచనం మనం చదువుతున్నాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని రాశాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అన్నాడు. దేవుని ఆత్మ మనలో ఎప్పుడు నివసిస్తాడు అనేదే ప్రశ్న. దేవుని ఆత్మ మనలో ఎప్పుడు నివసిస్తాడు అని అంటే ఇందాక మనం చదివాం. ఇందాక నేను చెప్పాను, అపోస్తుల కార్యాల గ్రంథం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది మా 38 చదువు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడని నీలోనికి? నువ్వు ఏమండి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీ సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మము పొందుతావో, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీకు అనుగ్రహించబడుతుంది. అంతే తప్పితే నిజమైన మారు మనసు లేకుండా నువ్వు బాప్తిస్మము తీసుకున్న వ్యర్థమే. నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు ఎలా ఉంటారో మనకు అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది నిజమైన మారు మనసు లేదు, నిజమైన పశ్చాత్తాపం లేదు. ఏదో మేము మారు మనసు పొందాం అని అనిపించుకోవడానికి చాలా మంది మారు మనసు పొందినట్లుగా కనబడుతున్నారు. కానీ నిజమైన మారు మనసు నీలో ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీ ప్రతీది మారిపోతుంది, నీలో క్రొత్తది కనబడుతుంది. ఇదిగో పాతవి గతించను క్రొత్త వాయువు. నీలో పాత రోతదంతా పోతుంది. ఎప్పుడైతే నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడో ఇక నీ జీవితం క్రొత్తగా ఉంటుంది. ఆ క్రొత్త జీవితం నువ్వు అనుభవిస్తుంటే నీకొచ్చే సంతోషం, నీకొచ్చే ఆనందం ఏమండి అది అనుభవిస్తేనే తెలుస్తుంది, చెప్తే తెలియదు. అనుభవిస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావో నీకు ఇక అన్నీ ఏమండి ఆయన ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ప్రతిదీ ఆయన నీకే చెప్తూ ఉంటాడు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి అది తెలియదు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఏమండి ఫిలిప్పు మనం ఇది కూడా చదివితే బాగుండిద్దాము. అపోస్తుల కార్యాల గ్రంథం
6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక్క వాసుడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకున్నది. ఇక్కడ వీళ్ళందరూ ఏమండి ఎందుకు ఏర్పరచబడ్డారంటే వీళ్ళందరూ పరిచర్య చేయటానికి, దేవుని సంఘంలో పరిచర్య చేయటానికి. అపోస్తలుడైన పౌలు క్షమించాడు, అపోస్తలుడైన పేతురు పెంతెకొస్తు పండగ దినాన సువార్త చెప్పినప్పుడు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 3,000 మంది అక్కడ నుంచి అందరూ సంఘంలో చేర్చబడుతున్నారు. చేర్చబడుతుంటే ఆ 3,000 మందికి అపోస్తలులే పరిచర్య చేస్తున్నారు. వీళ్ళు వాక్యమని చెప్పాలా, పరిచర్య చేయాలా, వాళ్ళకి ఈ రెండు టాలీ అవటలా. అందుకని పేతురు గారు చెప్పాడు, మీలో కొంతమందిని పరిచర్య చేయడానికి మీళ్ళే ఎన్నుకోండి అన్నాడు. ఎన్నుకోండి అనంటే వాళ్ళల్లో వీళ్ళ పేర్లు చెప్పారు. వీళ్ళ పేర్లు చెప్తే వీళ్ళందరూ కూడా విశ్వాసంతోనూ ఆత్మతోనూ నిండి ఉన్నారు. దేవుని సంఘంలో పరిచర్య చేయాలంటే నువ్వు ఆత్మతో నింపబడిన వాడివైతేనే దానిలో కొనసాగగలుగుతావు. ఎందుకంటే దేవుని పరిచర్య అనేది తేలిక కాదు, నువ్వు అనుకున్నంత తేలిక కాదు. దేవుని పరిచర్య చేయాలంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, విమర్శలు వస్తాయి, ఏమండి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకని అది ఆత్మతో నింపబడిన వాడైతే సంతోషిస్తాడు, ఆత్మలో లేని వాడైతే దుఃఖపడతాడు. నాకెందుకురా ఈ కష్టాలు, మాకెందుకురా ఈ బాధలు, మేమెందుకు చేయాలి, మేమెందుకు ఈ నిందలు పడాలి అనే మాటలు వస్తాయి. అదే దేవుని ఆత్మతో నింపబడ్డవాడనుకో, నేను దేవుని పరిచర్య చేసి నిందించబడుతున్నందుకు పరలోకంలో నాకు బహుమానం వస్తుందని సంతోషిస్తాడు. అదే వ్యత్యాసం. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే వ్యత్యాసం అదే. నీలో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఇలానే మన పరిచర్య కొనసాగుతూ ఉంటది. అందుకని నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా అనేది నిన్ను నీవే క్వశ్చన్ చేసుకోవాలి. నిన్ను నీవే క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు నీవు ఎలాంటి వాడువో నీకు అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా మందికి అది అర్థం కావట్లేదు. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఇక నీవు ఆత్మ స్వభావం గలవాడివే, నీలో శరీర స్వభావం కనపడదు. శరీర స్వభావం ఏంటండి ఏమండి? అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, సరసోక్తులు ఏమండి, సరసోక్తులు ఉండవు, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు, ఎదుటివాడిని విమర్శించటం ఉండవు, ఎదుటివాడిని హేళన చేస్తూ నవ్వటాలు ఉండవు ఏమండి. ఇవన్నీ దేవుని ఆత్మ కలిగిన వాడిలో ఉండవు. అవన్నీ వాడు విసర్జించేస్తాడు, వాటికి దూరంగా ఉంటాడు. దేవుని బిడలతో ఎక్కువ సహవాసం చేస్తాడు, దేవునితో సహవాసం చేస్తాడు, దేవునిలో ఆనందిస్తాడు. లోకంతో ఆనందించడం, లోకాన్ని చూసినప్పుడు బాధపడతాడు, లోకాన్ని చూసినప్పుడు ఏడ్చి ప్రార్థన చేస్తాడు. లోకాన్ని చూచి ఆత్మ స్వభావం గలవాడు నవ్వలేడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది లోకాన్ని చూచి నవ్వుకునే వాళ్ళు ఎక్కువ, పక్కనోని చూచి వస్త్రపడే వాళ్ళు ఎక్కువ. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం ఆ మాట. ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14:17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండదు.
ఇక్కడ స్పష్టంగా రాశాడు, లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరుగదు. లోకమునికి పరిశుద్ధాత్మ దేవుడు కనబడడు. లోకములో ఉండేవాడు దేవుణ్ణి చూడలేడు, దేవుడు కనబడడు. అందుకనే యేసయ్య చెబుతున్నాడు ఈ మాట. ఎవరు చెబుతున్నాడు? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందేవాడెవరు? అదే అక్కడ రాస్తున్నాడు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండడు. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటాడు, బయట ఉండడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం చూడండి, ఇదిగో తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోజనం చేస్తా, అతడు నాతో కలిసి ఉంటాడు. అంటే అక్కడ తలుపు కొడుతుంది ఎవరు? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం అనే తలుపు వద్ద నుండి తలుపు కొడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చి, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయాన్ని తెరిస్తేనే నీలోకి వస్తా. అది నీ హృదయంలో ఇంకొకరిని పెట్టుకున్నావు, నీ హృదయంలో లోకాన్ని పెట్టుకున్నావు, అందుకని ఆయన బయట ఉండాల్సి వచ్చింది. అదే ఆయన లోపలుంటే లోకం బయట ఉంటుంది. అదే వ్యత్యాసం. మనలో ఎవడున్నాడో మనమే నిర్ణయించుకోవాలి. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. నువ్వు లోకంలో ఎవరిని పెట్టావు, నీలో ఎవరిని పెట్టుకున్నావు. కానీ దేవుడు చెప్పేది ఏంది? లోకంలో ఉన్నవాడు సాతాను, నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. నీలో ఉండేవాడే గొప్పవాడు, లోకంలో ఉండేవాడు నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. అందుకని దేవుని ఆత్మ కలిగిన మనం ఆత్మ స్వభావం కలిగిన వారిగా నడవటానికి ప్రయత్నం చేయాలి. నువ్వు ప్రయత్నం చేయాలి. నేను ఆత్మపూర్ణుణ్ణి అని నీకు ఎప్పుడు తెలిసింది? ఏమండి, అందుకనే దశలోనిలకు రాసిన పత్రికలు రాస్తారు, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. ఏమండి, దశలోనిలకు రాసిన పత్రికలో రాస్తాడు ఈ మాట. మీరు చదివితే బాగుంటుందేమో. ఏమండి, ఆ మాట కూడా చదువుదాం. దశలోనిలకు రాసిన 2వ పత్రిక అనుకుంటూ చూడమ్మా, చివర ఉంటుంది, చివరి వచనాలు. అపోస్తలుడైన పౌలు దశలోనిలకు రాసిన పత్రిక 'మరి నేను చెప్తాను. దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. లేదమ్మా, దాన్ని నేను మరలా చెప్తాను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి. మనము ఎప్పుడు ఆత్మపూర్ణులుగానే ఉండాలి. మనం ఎప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీవు ఎప్పుడు అంటే నువ్వు బ్రతుకున్న రోజులు ఆత్మపూర్ణుడిగానే ఉండాలి. నీలో ఉన్న ఆత్మ ఆరిపోకూడదు. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో వాళ్ళ ఆత్మ ఆరిపోతున్నాడు. ఎందుకు ఆరిపోతున్నాడు అంటే వాళ్ళకి తెలియటల్లా, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతి చాలా మందికి తెలియటల్లా. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావో, దేవునికి మొరపెడతావో, దేవుని సన్నిధిలో నీ పాపాలన్నీ ఒప్పుకుంటావో, అప్పుడే పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందావో అప్పుడే వస్తాడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, మారు మనసు పొందినాక దేవుడు నిన్ను ప్రేరేపించేది ఒకటే, నీవు బహిరంగంగా నన్ను ఒప్పుకో. అది
పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినాక నీతో చెప్పే మాట అదే. బహిరంగంగా ఒప్పుకోవటం అంటే ఏంటంటే బాప్తీసం తీసుకోవటమే. లేకపోతే సంఘంలోకి వచ్చి నేను మారు మనసు పొందాను, నేను దేవుడిని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను అని సాక్ష్యం చెప్పటమే. ఎప్పుడైతే నీవు మారు మనసు పొందావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. కానీ ఈ రోజులో చాలా మంది ఏమనుకుంటారు, నేను బాప్తీసం తీసుకోలేదు కాబట్టి నాలో లేడు అనుకుంటారు. కానీ నేను ఎన్నో రోజుల నుంచి ప్రేరేపిస్తా ఉంటాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఏమంటే ఇప్పుడు కాదు అనుకుంటూ వాయిదాలు వేసుకుంటున్నావు. నీలో దేవుడు ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. అందుకనే మేము ఇక్కడ మాట చదువుతున్నాం, మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి అన్నాడు. ఇంకో చోట అయితే మీరు ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఎప్పుడు ఆత్మపూర్ణులుగానే ఉంటావు. ఏమండి, నువ్వు బ్రతికినంత కాలం ఆత్మపూర్ణుడిగానే ఉండాలి. ఏదో ఆత్మ వచ్చినప్పుడు ఎగరటం కాదు, ఆత్మ వచ్చిందండి అది ఆత్మ వచ్చినట్టు కాదు. ఆత్మపూర్ణుడు ఎప్పుడు ఉంటాడు, నువ్వు ఎప్పుడు ఆత్మపూర్ణుడిగానే ఉంటావు. అది పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు అలా ఉంటావు. ఏదో ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు ఆత్మపూర్ణుడిగా ఉంటాం కాదు. బజార్కి వెళ్ళి రోడ్ల మీద ఉన్నప్పుడు బూతులాడటం, కొట్లాటలాడటం, ఏమంటే విచ్చలవిడిగా తిరగటం, అది ఆత్మపూర్ణుడిగా ఉండేవాడు చేసేవాడు పనులు కాదు. నువ్వు బజార్లో ఎలా ఉంటావో, దేవుడి సన్నిధిలో ఎలా ఉంటావో, ఇంట్లో అలానే ఉంటావు. ఆత్మపూర్ణుడు ఎక్కడైనా ఒకలాగే ఉంటాడు, రెండు రాగా ఉండడు. మీరు ద్విమనస్కులై ఉండకుడి అన్నాడు. ద్విమనస్కులై ఉండేవాడు ఎవడు, లోకంలో ఉండేవాడు. ఆత్మపూర్ణుడు ఎక్కడికెళ్ళినా ఒకటే, రెండుగా ఉండడు, మూడుగా ఉండడు, ఒక్కలాగే ఉంటాడు. అందుకనే మనం ఆత్మపూర్ణులుగా ఉందామా లేమా అని ఎప్పుడైతే మనల్ని మనం పరీక్షించుకుంటామో మనం ఒకలాగే బ్రతకగలుగుతాం, మనం ఒకలాగే జీవించగలుగుతాం. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. నేను ముగించేస్తా. ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయడం. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు పరిశుద్ధులు అన్నాడు. ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు. అందుకనే యేసయ్య అన్నాడు, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరితో, శాస్త్రులు ప్రజలతో, ఏమండి మీరు ఈ ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతా అన్నాడు. ఈ ఆలయం అంటే వాళ్ళు సొలొమోను కట్టిన ఆలయం అనుకున్నారు. ఇది మా పూర్వీకులు ఇన్ని సంవత్సరాలు కట్టారే, నువ్వు దీన్ని 3 రోజులు ఎలా లేపుతావు అని అనుకున్నారు. కానీ యేసయ్య చెప్పింది ఆయన శరీరం అనే ఆలయం. నీ శరీరం అనేది దేవునికి ఆలయమై ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే, అంటే నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోవటానికి నీకు హక్కు లేదు. ఈ వాక్యం చదివి నేను ముగించేస్తా. ఇదే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి, పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని రాశాడు. మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టులు, దేవుని ఆత్మ లేని ప్రతి ఒక్కడు భ్రష్టులే. అందుకని మనం ఇక్కడ చదువుతున్నాం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు.
నిన్ను కూర్చు నీవే ఎరుగుతావు. నీకు ఇంకోళ్ళు చెప్పాల్సిన పని లేదు. కనుక నిన్ను కూర్చు నీవే ప్రశ్నించుకో. నేను మారు మనసు పొందానా లేదా? నేను మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. నన్ను ఎలా నడవాలో, ఎలా జీవించాలో నాకు ప్రతిరోజు నేర్పిస్తున్నాడు. నేనెందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను? నేనెందుకు ఆయనను పట్టించుకోకుండా బ్రతుకుతున్నాను? నేనెందుకు ఆయనకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను అని ఎప్పటికైనా నిన్ను నీవు క్వశ్చన్ చేసుకుంటే ఆయన మాటలు నీకు అర్థమవుతాయి. ఆయన నీకు తనను తాను బయలుపరుచుకుంటాడు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు. నీవు విలువ పెట్టి కొనబడినవాడు. నీ మీద నీకు అధికారం లేదు. అదే మాట చదువుదాం. ఇందాక మనం చదివాం, నేను ముగించేస్తాను. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. చదువు. మీరు మీ సొత్తు కారు అనే మమ్మల్ని చదువు తల్లి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచుడి. స్పష్టంగా రాశాడు ఇక్కడ. ఏమంటే స్పష్టంగా రాశారు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. నీ దేహం మీద కూడా నీకు అధికారం లేదు. కనుక దేవుణ్ణి నీ సొంత రక్షకుడికి అంగీకరించి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లేడు అనేది నిన్ను నీవు క్వశ్చన్ చేసుకో. నీలో ఉన్నాడంటే ఇప్పటికైనా నువ్వు ఒక్కలాగా బ్రతకడానికి ప్రయత్నించి, నీలో లేడు అనంటే ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది ఆయనను నీలోనికి ఆహ్వానించు. ఆయన నిన్ను నిత్య రాజ్యానికి నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నదలా మీరు ఆత్మ స్వభావం గలవారు. దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఆత్మ స్వభావం కలవారు. దేవుని ఆత్మ మీలో లేకపోతే మీరు శరీర స్వభావం గలవారిగా బ్రతుకుతారు. శరీరానుసారులు పరలోక రాజ్యానికి వారసులు అవరు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నీవు ఎత్తబడతావు. నీవు పరలోక రాజ్యంలోనికి ఎత్తబడతావు. పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నువ్వు విడవబడతావు. నిత్య నరకానికి నీవు పాత్రుడు అవుతావు. దేవుడు మనలను మనమే క్వశ్చన్ చేసుకోమన్నాడు. నువ్వు ఆత్మ స్వభావం కలవాడిగా బ్రతుకుతావా, భ్రష్టుడిగా బ్రతుకుతావా? నువ్వు ఎలా బ్రతకాలని కోరుకుంటే అలా బ్రతుకు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయమున ఈ వాక్యములో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని ప్రశ్నించారు నాయన. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడని మేము చాలా మంది మీకు గుర్తించలేకపోతున్నాం ప్రభువా. మేము మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని నాయన మీ దగ్గర కన్నీరు కార్చినప్పుడు అప్పుడే మీరు మాలోనికి వచ్చారని మేము గ్రహించలేకపోతున్నాం తండ్రి.
ఈ రాత్రి కాల సమయమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని మీరు చూడండి ప్రభువా. ఎవరెవరు పరిశుద్ధాత్మదేవుడా మీరు నాలోనికి రండి అని ఆహ్వానిస్తున్నారు, వారిలో మీరు ఉండండి ప్రభువా. వారిని ఆత్మ పూర్ణులుగా చేయండి. నిత్యము నాయన ఏక మనసుతో నాయన ఏకాత్మ కలిగి మీ కృపలో మీ దయలో బ్రతుకున్నట్లు ప్రతి ఒక్కరి పట్ల మీరు దయ చూపించి వారి పట్ల మీరే మీ కార్యాలు జరిగించండి, సహాయం చేయండి, కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. బలహీనైన విడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న విడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి మీ సమాధానం ప్రతి ఒక్కరిని మీరు నిలిపి ఆశీర్వదించి మహిమ పొందాలి. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్పదేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సమాధానము సంపూర్ణ దీవెన ఇప్పుడునూ ఎల్లప్పుడూ దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.